సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కోరుతూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న రిలే నిరాహార దీక్ష 3వ రోజుకు చేరుకుంది. రిలే దీక్షలో పెద్ద ఎత్తున కంటోన్మెంట్ మహిళలు పాల్గొన్నారు. మహిళలు ఉన్న చోటే దేవతలు కొలువుంటారని, దయ్యం పట్టిన భాజపా నాయకులకు మహిళలే దయ్యాన్ని వదిలిస్తారని అన్నారు. రిలే నిరాహార దీక్షకు సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ సంఘీభావం ప్రకటించారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేసే అంశాన్ని ఎంపీ ఈటెల రాజేందర్ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతూ బోర్డు ఎన్నికలు నిర్వహించకుండా విలీన ప్రక్రియ మొదలుపెట్టకుండా నామినేటెడ్ సభ్యులతో కాలం వెళ్లదీస్తుండడం మూలంగా ప్రజల సమస్యలు కుప్పలుగా పెరిగిపోతున్నాయని అన్నారు. కంటోన్మెంట్ ప్రాంతం సమస్యల వలయంగా మారిందని మహిళలు చెబుతున్నారని, మహిళల పోరాటంతోనైనా కేంద్రం కళ్ళు తెచ్చుకోవాలని తెలిపారు. ఎంపీ ఈటెల రాజేందర్ గారు రాజీనామా చేస్తారా, విలీనం చేస్తారా? 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 మీద దృష్టి పెట్టండి, మా ఎమ్మెల్యే గారికి సహకరించండి. మాకు కూడా మీరు కూడా బీజేపీ పార్టీ అనకండి. కంటోన్మెంట్లు ఉన్న బీజేపీ వాళ్ళకు కూడా చెప్తున్నాం ఒకటి ఏంటంటే, మీరు బీజేపీ పార్టీని మీరు ఉద్దేశించుకోకుండ్రి. ఇది మన అందరి అస్తిత్వం కోల్పోయే ఈ ఒక రోజు వస్తుంది. కాబట్టి మీరు కూడా కేవలం ప్రజల్లాగానే ఈ కంటోన్మెంట్ లో పుట్టి పెరిగిన వాళ్ళము, కంటోన్మెంట్ లోనే బతుకుతున్నాం వాళ్ళం. కాబట్టి మీరు కూడా ముందుకు రండి. ఈడ మనం కంటోన్మెంట్ సాధించుకున్నాక అప్పుడు పార్టీల లాగా మాట్లాడదాం. అప్పటి వరకు అందరం ఏకమై ఎట్లయితే తెలంగాణ తెచ్చుకున్నామో అట్లనే ఈ కంటోన్మెంట్ కూడా మనం విలీనం చేసుకున్నాం. కంటోన్మెంట్ నియోజకవర్గంలో మా శాసనసభ్యులు శ్రీ గణేష్ అన్న గారు ఈ రోజుకి 3వ రోజు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. ఈ రిలే నిరాహార దీక్షలు ఎందుకంటే, ఈ కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని చెప్పి, స్టేట్ గవర్నమెంట్కి వచ్చే ఫండ్స్ అన్ని మాకు ఉపయోగపడాలని చెప్పి, ఇక్కడ ఎంత డెవలప్మెంట్ చేయాలనుకున్నా కానీ స్టేట్ గవర్నమెంట్ని చేయనిస్తలేరు. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములు, జాగలు, ఈ కంటోన్మెంట్ బోర్డు మొత్తం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందని చెప్పి స్టేట్ గవర్నమెంట్కు కేవలము ఇక్కడ ఫండ్స్ ఇవ్వడమే వాళ్ళ బాధ్యత, పనులు మాత్రం మేం చేస్తాం అన్నట్టుగా ఇక్కడి వైఖరి ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వంకి ఒకటే చెప్తున్నాం మేము, మీరు ఇక్కడ ఒక నామినేటెడ్ మెంబర్ని ఎందుకు పెడుతున్నారు? మీరు ఇచ్చే డబ్బులు అడగకుండా ఉండడానికా, లేకపోతే ప్రజలకు ఉపయోగపడడానికా? లేకపోతే ఇక్కడ బోర్డు ఎందుకు ఉన్నది? మరి బోర్డు ఉన్నప్పుడు బోర్డులో సిఇఓ గారిని కూర్చోబెట్టిండ్రు, సిబ్బందిని కూర్చోబెట్టిండ్రు, వాళ్ళకి నెల నెల జీతాలు ఇచ్చుకుంటూ కూర్చోబెట్టి మళ్ళీ నామినేటెడ్ మెంబర్ ఎందుకు ఇక్కడ? ఒకవేళ ప్రజా పరిపాలన వద్దు అంటే పూర్తిగా రద్దు చేసి మీరే తీసుకుంటే కేంద్రపాలిత ప్రాంతం అయిపోతే మేము కూడా ఏదో విధంగా ఏడ్చుకుంటూ ఉండిపోతాం. కానీ అట్లా కాకుండా ఇక్కడ ఎన్నికలు పెడతారు, అది మీ ఇష్టం వచ్చినప్పుడు పెడతారు. ఒక 5 ఏళ్ళని లేదు, ఒక 3 ఏళ్ళని లేదు. ఇక్కడ ఎంపీ ఎలక్షన్లు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు సకాలంలో జరుగుతున్నాయి. మీరు చూస్తలేరా? స్టేట్ గవర్నమెంట్ లో 5 ఏళ్ల ఎన్నికలు నిబద్ధతగా జరుగుతున్నాయి, 5 ఏళ్ల ఎన్నికలు. కానీ ఇక్కడ ఎందుకు జరగట్లేదు అంటే, ఇక్కడ ప్రజాస్వామ్యం చచ్చిపోయిందా, లేకపోతే ఇక్కడ అడిగే వాళ్ళు లేకనా? ఈ నామినేటెడ్ మెంబర్ ని మీరు పెడుతున్నారు ఎందుకు? మీకోసము పని చేయాలని కదా. మరి వాళ్ళు అడగకుండా వాళ్ళే మీ మీద తిరగబడతారని మీకు ఎక్కడన్నా నమస్కారం. ఈరోజు 3వ రోజు రిలే నిరాహార దీక్ష. ఈ దీక్షకి
నిన్ననే మా మహిళలందరూ చెప్పారు, అన్న ఈ బాధలు అందరికన్నా ఎక్కువ మాకు తెలుసు, ఈ బాధలు ఎక్కువ మేమే భరిస్తున్నాం కాబట్టి రేపు దీక్షలో మేము కూర్చుంటామని ఈరోజు మహిళలందరూ కూర్చోవడం, దీక్షలు ముందు కానీ పైన కానీ మహిళలే ఉన్నారు. మహిళలు ఏమంటారు అంటే మాకు రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య, త్రాగునీటి సమస్య, కరెంటు సమస్య అంటే ఏంది, స్ట్రీట్ లైట్ సమస్య కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, చెత్త సమస్య కావచ్చు, ప్రతిదీ ఈ సమస్యలుగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సమస్యని మేము అట్లనే ఎప్పుడు తీరుతని ఆలోచిస్తున్నాం కానీ తీర్తలేదు. ఎవరో ఒక ఎలక్షన్లు అవుతుంది, ఎలక్షన్ల ద్వారా ఎవరో రిప్రజెంటేటివ్ ఉంటారు, వాళ్ళ ద్వారా మంచిది అవుతుంది. కార్పొరేషన్లో విలీనం అయితే డబ్బులు వస్తుంది, డెవలప్మెంట్ అవుతుంది. ఈ యొక్క బోర్డులో నిధులు లేవు, నిధులు లేని బోర్డు ద్వారా నష్టమవుతుంది. కాబట్టి ఈరోజు మహిళలందరూ మేము కూర్చుంటా అన్నారు. నాకు ఖచ్చితంగా నమ్మకం ఏముందంటే ఎక్కడ మహిళలు ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడు. ఆ దయ్యాలు పట్టిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం, మోదీ ప్రభుత్వానికి ఖచ్చితంగా దేవుడు వారికి దారి చూపి. అందరికీ నమస్కారం. ముందు ఏదైతే ఈ రీలే నిరాహార దీక్ష ఏదైతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు చేపట్టడం జరుగుతుందో అది ఒక మంచి శుభ పరిణామం. ఎందుకంటే కంటోన్మెంట్ని గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేయాలని ఎప్పటి నుంచో ఆ డిమాండ్ ఉంది. ఆ విషయం పైన శ్రీ గణేష్ గారు చాలా సంవత్సరాల నుంచి కూడా పోరాటం జరుగుతుంది. ఒక 3 రోజుల క్రితము ఈ మోదీ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం ఏదైతే నామినేటెడ్ పోస్ట్స్ ఏదైతే ఉందో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో అది ఇంకొక 1 year పొడిగించడం పైన మేము తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో లాస్ట్ ఎన్నికలు జరిగింది 2015లో. 2020 నుంచి అసలు ఎన్నికలు కూడా జరిపే పరిస్థితి లేదు. దాంతో ఈ యొక్క నామినేటెడ్ సిస్టమ్ ప్రజాస్వామ్యాన్ని ఏదైతే కూనీ చేస్తుందో నామినేటెడ్ పోస్టుల ద్వారా, అది సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి మంచి పరిణామం కాదని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. మనకందరికీ తెలిసిందే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వము రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఎలా కూనీ చేస్తుంది. ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పోస్ట్ ద్వారా వాళ్ళు ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం జరుగుతుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ యొక్క ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల, వాడికి సంబంధించిన ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల ఈ యొక్క ప్రజా సమస్యలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. డ్రింకింగ్ వాటర్ ఇష్యూ అయినా కానీ, సీవరేజ్కి సంబంధించిన ఇష్యూస్ అయినా కానీ, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్కి సంబంధించిన ఇష్యూస్ అయినా కానీ, ఇలాంటి రోడ్స్కి సంబంధించిన ఇష్యూస్ అయినా కానీ, ఇలాంటి అనేక ఇబ్బందులు సికింద్రాబాద్ బోర్డుకి సంబంధించిన, సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించిన ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఒక ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ గారు